సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నెంబర్స్ కి కాల్ చేయండి. నమస్తే, నేను విజయ్. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ ఆయువు పట్టు మీద దెబ్బ కొడుతుందా? సరిగ్గా సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసి వాటర్తో వార్కి రెడీ అయిపోయిందా? ప్రస్తుతం ఇప్పుడు జీలం నదికి సంబంధించినటువంటి వాటర్ ఫ్లడ్ కూడా అందులో భాగమేనా? ఎస్, వీటి గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఉన్నారు రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ మేజర్ శ్రీనివాసరావు గారు. సార్ నమస్తే. నమస్తే. అందరూ అనుకుంటున్నారు ఎప్పుడైతే మనం ఈ సింధు జలాల్ని ఆపేస్తున్నాం అనేటువంటి ఒక అనౌన్స్మెంట్ వచ్చిందో వెంటనే జీలం నది నుంచి ఒక ఫ్లడ్ వచ్చింది. సో పీఓకేలోకి అంతా కూడా ఆ ఫ్లడ్ వెళ్ళిపోయింది. సో మనమే కావాలని గేట్లు తీసేసాము, సింధు వాటర్ని రిలీజ్ చేసాము ఒక్కసారిగా. సో ఇది కూడా పాకిస్తాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది అని అంటున్నారు. నిజంగానే మనం కావాలని చేసిందే ఈ ఫ్లడ్కి రావడానికి కారణం? ముందు కావాలని చేసినా లేనో అసలు నష్టం ఎంత జరిగిందో ఒకసారి అంచనా వేద్దామండి. అక్కడ వాళ్ళు చూపిస్తున్నారు, పాకిస్తాన్ ఏం క్లెయిమ్ చేస్తుందండి, మాకు మా జనావాసాలని అల్లకొల్లోలం చేసేసింది, మీ ఎమర్జెన్సీ ప్రకటించామని. మరి వీడియో విజువల్స్ ప్రకటించారు కదా, ఎక్కడ కూడా ఆస్తులు ఇల్లులు మునిగిపోయినటువంటి ఫొటోస్ కనిపించడం లేదే, లేకపోతే జనాలు చనిపోయినటువంటి ఫొటోస్ ఎక్కడ కూడా విజువల్స్ లో కనిపించడం లేదే. ఆ లోయల్లోంచి వెళ్తుందండి వాటర్, ఫ్లడ్ వచ్చింది. మనం కూడా ఫస్ట్ లెవెల్ డేంజర్ సిగ్నల్, సెకండ్ లెవెల్, థర్డ్ సిగ్నల్, ఇలాగ మనం పెంచుకుంటూ వెళ్తాము. అది మనకి న్యాచురల్ కలామిటీస్ వచ్చినప్పుడు చేసేటువంటిదండి. అలాంటి ఎమర్జెన్సీ అన్న అయితే ఉండొచ్చేమో తప్ప వాళ్ళకి విపరీతమైన నష్టం అయితే ప్రస్తుతానికి కలగలేదు. కానీ ఎక్కడ కూడా పాకిస్తాన్ ఆఫీసర్స్ కి, ఇరిగేషన్ ఆఫీసర్స్ ని అలర్ట్ చేయకుండానే ఫ్లడ్ రిలీజ్ చేస్తారు. వాట్ వీ కెన్ డూ, ఇట్స్ మనం ఏం చేస్తున్నాం అంటే భారతదేశం ఏం చేయగలదు అన్నది చూపిస్తున్నాము. మనతో పెట్టుకుంటే మన ఇంటెన్షన్ ఇంకా పూర్తిగా నష్టం చేసే స్థాయికి వెళ్ళలేదండి. ఇప్పటికీ కూడా అదే మనలో ఉన్నటువంటిది ఏంటి అంటే సహనం ఎక్కువ అండి, సహనం ఎక్కువ. వాడు చేసినా సరే చూడు నేను ఇచ్చేయగలను, చూడు నేను కొట్టగలను అని 1-2 సార్లు చెప్పి ఇంకా చూసి అప్పుడు కొట్టడం స్టార్ట్ అవుట్ చేస్తామండి. అంటే ఇది ఒక ఇండికేషన్ అండి, ఇది ఒక ఇండికేషన్ మాత్రమే, ఇది ఒక ట్రైలర్ మాత్రమే. మేము నీళ్లు ఆపగలము, అవసరమైతే గనక మీకు ఇలాగా డ్యామేజ్ సృష్టించగలము, ఆపిన నీటిని కూడా రిలీజ్ చేస్తే ఏ విధంగా ఆ విధంగా కూడా డ్యామేజ్ అవుతుందంటే మనం ఒక ట్రైలర్ చూపిస్తున్నాం తప్ప ఇంకా యాక్చువల్ డ్యామేజ్ అనేటువంటిది ప్రారంభం కాలేదు. మీకు అదంతా ఎందుకండి, ఎక్కడన్నా బార్డర్లో చనిపోయారంటే 10 మంది చనిపోయారు, 2 చనిపోయారు, 3 చనిపోయారు, 5 మిలిటరీలు చనిపోయారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి తప్ప ఒక 50 మందిని చంపేసాం, 100 మందిని చంపేసాం, 200 ఇంకా స్టార్ట్ కాలేదండి. ఇంకా యాక్చువల్గా మనం యాక్షన్ ప్రిపరేషన్లోనే ఉన్నాము, డైరెక్ట్ యాక్షన్లోకి దిగలేదు. దిగితే కొలాటరల్ డ్యామేజ్ జరుగుతుంది. వాళ్ళు ఇప్పటికీ కూడా వాళ్ళకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాం అండి, అవకాశాన్ని ఇస్తున్నాం కాబట్టి మనం చేస్తున్న ప్రిపరేటరీ స్టేజ్లో ఉందండి. ఎవరైనా కూడా శత్రువుని అదను చూసి దెబ్బ కొట్టాలి అంటారు. అవునండి, నేరుగా వాడిని కొట్టడం కాదు, వాడి మూలాల మీద కొట్టాలి దెబ్బ అంటారు. ఇప్పుడు ఇండియా అదే చేస్తుందా? సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసేసాక ఇప్పుడు అక్కడ నీరు లేక, వ్యవసాయం లేక పాకిస్తాన్ పూర్తిగా ఇంకా ఆర్థికంగా చతికిలు పడిపోయే పరిస్థితి ఉందంటారా? ఉందండి. రీజన్ ఏంటి అంటే ఈ సింధు నదీ జలాలు ఏదైతే ఉన్నాయో ఆ సింధు నదీ జలాలు ఈస్ట్ రివర్సు, వెస్ట్ రివర్సు, దాని యొక్క ఉపనదులు ఏదైతే ఉన్నాయో ఇండస్ రివర్ యొక్క ఉపనదులు, ఆర్బిఎస్ మనం చూసుకుంటే కనుక ఈస్ట్ రివర్స్ అండి. ఈ ఈస్ట్ రివర్స్ అన్నీ కూడా మన భారతదేశానికి ఉన్నాయండి. రావి నది, బియాస్ నది, సట్లెజ్ నది, ఈ నదుల మీద, ఈ 3 నదుల మీద కూడా మనకి పూర్తి హక్కులు భారతదేశానికి ఉన్నాయండి. ఇకపోతే మిగిలినటువంటి నదులు సిజేసి ఏదైతే ఉందో, చీనాబు, జీలము అండ్ వన్ మోర్ ఇండస్, ఈ ఇండస్ యొక్క ఉపనదులండి మిగిలినన్ని కూడా. అందుకే మనం పంజాబ్ అన్నప్పుడు పంజ్ అంటే 5, ఈ రావిని సింధు నదికి ఉపనదులు ఏదైతే ఉన్నాయో రావి, బియాస్, సట్లెజ్, చీనాబ్, జీలం, ఈ 5 కూడా అక్కడ ప్రవహిస్తుంది కాబట్టి దీన్ని పంజ్ అబ్ అని చెప్పేసి అన్నామండి. సో ఈ నదులన్నీ కూడా మనకి 3 నదులు ఏమో పూర్తి హక్కులు. ఏదండి మనకి 3 నదులు? మన రావి నది, బియాస్ నది, సట్లెజ్ నది. ఈ 3 నదుల మీద కంప్లీట్ హక్కులేమో భారతదేశానికి ఇచ్చాము. సో అందుకని వాటి మీద మనం పూర్తి స్థాయిలో బ్రిడ్జిలు కట్టుకున్నాము, డ్యాములు కట్టుకున్నాము, ఆ నీటిని పూర్తిగా మనం ఉపయోగించుకున్నాం. ఇకపోతే వెస్ట్ రివర్స్ ఏదైతే ఉన్నాయండి, వెస్ట్ రివర్స్ జీలము, చీనాబు, అలాగే మనకి ఇంకోటి ఇండస్ మెయిన్, ఇవన్నీ కూడా ఏం చేసామంటే 1960లో ఉన్నటువంటి ఆ యొక్క నదీ జలాల ఒప్పందం ప్రకారము, ఆ యొక్క సింధు నదీ జలాల ఒప్పందం ప్రకారము దీంట్లో ఉపయోగించుకునేటువంటి హక్కు ఒక 80% నీటిని మనం పాకిస్తాన్కి ఇచ్చామండి.
అయితే దాన్ని పాకిస్తాన్ ఏమని భావించుకుంటూ వచ్చింది అంటే అత్యధిక ప్రయోజనం వాళ్ళకి కలుగుతుంది కాబట్టి ఇది మా హక్కుగా వాళ్ళు భావించుకుంటూ వచ్చేసారు. ఎప్పుడు దీని మీద ప్రాజెక్టులు నిర్మించినా, ఈ 3 నదుల మీద ఎప్పుడు ప్రాజెక్టులు నిర్మించినా, ముఖ్యంగా మనకు చూసుకుంటే బాగ్లిహార్ ప్రాజెక్ట్ నిర్మించారు, కిషన్ గంగా ప్రాజెక్ట్ నిర్మించారు, రాట్లే ప్రాజెక్ట్ అనేటువంటిది ఈ 3 ప్రాంతాల్లో మనకి జల విద్యుత్ ప్రాజెక్టులు అలాగే నీటిని నిర్మించేటువంటి ప్రాజెక్టులు ఇవన్నీ కూడా మనం కట్టుకున్నామండి. కట్టుకున్నప్పుడు వీళ్ళు ఏం చేశారు, ఆ హేగ్లో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి వెళ్ళి మాకు భారతదేశం అన్యాయం చేసేస్తుంది, మాకు రావాల్సినటువంటి నీటిని ఆపేస్తుంది అని చెప్పేసి వాళ్ళు పెద్ద గందరగోళం చేశారు. అక్కడికి వెళ్ళి రిపోర్ట్ చేశారు. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఏముంది అంటే భారతదేశానికి పూర్తి హక్కులు ఉన్నాయి, దాని మీద కట్టుకోవచ్చు, ఏదన్నా చిన్న చిన్న మైనర్ చేంజెస్ ఏమన్నా ఉన్నాయి కాబట్టి ఆ మైనర్ చేంజ్ సజెస్ట్ చేసి వాళ్ళు ప్రాజెక్ట్ని కట్టుకోమండి అని చెప్పారు. అక్కడ కూడా విజయం మనకే వచ్చింది. అక్కడ ఏంటంటే తాగునీటి అవసరాల కోసం లేదంటే విద్యుత్ అవసరాల కోసం పూర్తిగా వాడుకోమని చెప్పింది, ఒప్పందంలో ఉందండి. సో మనం ఎప్పుడు ఉల్లంఘించలేదు. కాబట్టి ఇదేంటి అంటే ఏదో ఇండియా చేసేస్తుందని వాళ్ళు ఇంటర్నేషనల్గా వాళ్ళు చేసుకుంటూ వచ్చారండి. ఇప్పుడు ఇన్ని రోజులు బట్టి కూడా గతంలో మనకి 1965 వార్లో కానీ లేకపోతే 71 వార్లో కానీ కార్గిల్ వార్ టైంలో కానీ పుల్వామా సంఘటన జరిగినప్పుడు కానీ లేదా బాలాకోట్ స్ట్రైక్స్ జరిగినప్పుడు కానీ ఎప్పుడూ కూడా ఈ నదుల్లో నీటిని మనం ఆపలేదు. వారంగా చెప్పాలి అంటే మనం చేతగాని వాళ్ళ కింద కనిపించేవాడిని, వాళ్ళకి మన మంచితనమే వాళ్ళకి చేతగానితనం కింద కనిపించిందండి. కానీ ఈసారి ఇప్పుడు ఈ పహల్గామ్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఆ ఇన్సిడెంట్లో భాగంగా అష్టదిగ్బంధనం చెయ్యాలి అని చెప్పి పాకిస్తాన్ని ఈ యొక్క వాటర్ని ఆఫ్ చేసినటువంటి డెసిషన్ ఏదైతే ఉందో ఇది ఒక జలక్ అని మనం చెప్పచ్చు. బ్రహ్మాస్త్రం అంటే దాన్ని బ్రహ్మాస్త్రంగా కొన్ని సంవత్సరాల తర్వాత మనం మార్చగలం. ఇమీడియట్ గా ఇట్ ఈస్ అన్ ఇండికేషన్ వాట్ ఇండియా కెన్ డూ టు పాకిస్తాన్. యుద్ధం చేయకుండానే ఆ దేశాన్ని ఎలా సర్వనాశనం చేయగలం అన్నటువంటి దానికి ఒక ఇండికేషన్. రీజన్ ఏంటి అంటే ఆ విధంగా బ్రహ్మాస్త్రంగా ఎప్పుడు మార్చొచ్చు అంటే దాని మీద కొన్ని ప్రాజెక్టులు అనేటువంటివి కట్టి దానికి పూర్తి స్థాయిలో నీటి నిల్వ సామర్థ్యాన్ని భారతదేశానికి పెంచి అసలు ఒక్క చుక్క కూడా డైవర్ట్ చేసుకుని ఆ వాటిని ఒక్క చుక్క నీటిని కూడా పాకిస్తాన్కి వెళ్లకుండా చేస్తే కనుక పూర్తిగా సర్వనాశనం అయిపోతుంది. కారణం ఏంటి అంటే అక్కడ త్రాగునీటి అవసరాల దగ్గర నుంచి వ్యవసాయ అవసరాలు అలాగే ఇండస్ట్రియల్ రిక్వైర్మెంట్స్ గురించి వాటర్ అనేటువంటిది ఇక్కడి నుంచే వెళ్తుందండి. ఎప్పుడు పాకిస్తాన్ లో ఉన్న పంజాబ్ కావచ్చు, కరాచీ కావచ్చు, ఇవన్నీ కూడా ఆ రాష్ట్రాలకు సంబంధించి 90% ఈ వాటర్ మీదే ఆధారపడి ఉన్నాయండి. ఎప్పుడైతే ఈ నీటిని మనం ఆపేసామో అక్కడ వ్యవసాయం పూర్తిగా నాశనం అయిపోతుంది, పారిశ్రామిక అభివృద్ధి లేదు, నిత్యంగా వాళ్ళకు వాడుకోవడానికి వాటర్ అనేటువంటిది ఉండదు, నీటి కష్టాలు అనేటువంటి ప్రారంభం అయిపోతాయి. ఓ రంగా చెప్పాలంటే పాకిస్తానీ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవ్వడానికి, ఆహార భద్రత సమస్య రావడానికి పూర్తి స్థాయిలో అవకాశం ఉన్నటువంటి బీభత్సమైనటువంటి ప్లాన్ అండి అది. ఓకే సార్, ఇప్పుడు తీసుకున్నారు ఈ నిర్ణయం. అయితే ఈ నిర్ణయం ఇప్పటికిప్పుడు ఇంప్లిమెంట్ చేస్తే నిజంగా వాటర్ని ఆపగలిగే సామర్థ్యం ఆ డ్యామ్స్ ఆ వ్యవస్థ మన దగ్గర ఉంది? ఇమీడియట్గా తెలియదు. కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవాలండి. కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకవేళ పాకిస్తాన్ కూడా ఇటువంటి ఫన్నీగా ఒకవేళ నీళ్ళు ఆపుకుంటారా, ఆపుకోండి ఎక్కడ పెట్టుకుంటారో చూసుకుంటాం అనేటువంటి కామెంట్లు కూడా పాకిస్తానీ మద్దతుదారులు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నదండి. కానీ మనం దాన్ని పూర్తి స్థాయిలో మనం అనుకున్న చేయాలి అంటే కనుక ఇప్పుడే కదండి ఒకటి ప్రారంభమైంది కదండి, మనం చేయాలంటే భవిష్యత్తులో అవసరమైనటువంటి కొన్ని ప్రాజెక్టులు అనేటువంటి నిర్మించాలి. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది నిర్మించిన తర్వాత మాత్రమే మనం అనుకున్న విధంగా 100% నీటిని కట్టడి చేయడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఇమీడియట్ గా ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, ఇది ఒక జస్ట్ ట్రైలర్ చూపించాడు, ఇది ఒక ట్రైలర్ అని చెప్పొచ్చు మనం. పూర్తి స్థాయిలో ఇప్పుడు ఇమీడియట్ గా చిన్న భిన్నం అయిపోతుందంటే ఏదో టైంలో మనం వదలవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే నీటి నిల్వ సామర్థ్యం అనేటువంటి చాలా ఇంపార్టెంట్. దాన్ని అంత స్థాయిలో నిల్వ చేయడం వల్ల మన దగ్గర కూడా లోతట్టు ప్రాంతాలు మునిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇవంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటిది కొంచెం ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం బిల్డ్ చేసుకోవాల్సినటువంటి చాలా సాలిడ్ భయపెట్టండి. నేను అందు గురించే కదండి, ఒక ప్రభుత్వం కాకుండా ప్రభుత్వం వాళ్ళ యొక్క విదేశీ శాఖ మంత్రి ఎలాగా మీరు రావి నదీ జలాలను ఆపారంటే యుద్ధం ప్రకటించినట్టే ఒక లూజ్ జలాలని. వీడికి ఏమైందండి ఇక్కడ ఈ యొక్క లష్కరీ తైబా యొక్క చీఫ్ మీరు గనక నీళ్లు ఆపి చేస్తే గనక రక్తం ఏరులై పారుతుంది అని చెప్పేసి ఊపిరిని ఆపుతాము లేదా మీ ప్రధానమంత్రిని చంపేస్తాం అంటే ఇట్ షోస్ ద నెక్సెస్ బిట్వీన్ లష్కరీ తైబా అంటే ఉగ్రవాద సంస్థలకి పాకిస్తానీ ప్రభుత్వానికి మధ్య ఉన్నటువంటి అనుబంధం ఏంటో ఈ స్టేట్మెంట్ తెలియజేస్తుందండి. ఒక రకంగా ఇది ఈ వాటర్ వార్ నిజంగా దీనివల్ల పాకిస్తాన్ ఆట కట్టేయచ్చా భవిష్యత్తులో? ఖచ్చితంగా. ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నాం, మీరు అన్నట్టు చాలా మేజర్ ప్రాజెక్ట్స్ని కట్టేసాం, డ్యామ్స్ని కట్టేసాం, వాటర్ని డైవర్ట్ చేసాం, సో వాటర్ని స్టోర్ చేసుకున్నాం.
సో భవిష్యత్తులో అయితే మాత్రం పాకిస్తాన్ ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా లేదా కోలుకోలేదా? కోలుకొని అంటే ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ఆల్టర్నేటివ్ గా వాళ్ళు వాటర్ రిసోర్సెస్, న్యాచురల్ రిసోర్సెస్ కి ఆల్టర్నేటివ్ ఎక్కడి నుంచి సంపాదిస్తారండి? చేయలేదు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం అండి. సో ఈ పని మనం ఎప్పుడో చేసి ఉండవలసింది, ఇప్పుడు మనం చేసాము. ఇది ఒక ట్రైలర్గా వాళ్ళకు ఉంది. కారణం ఏంటంటే ఇది డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంపాక్ట్. ఆల్రెడీ అక్కడ ఆకలితో వాళ్ళు అలంటిస్తున్నారు. ఈ మధ్యన ఒక ఫన్నీ కామెంట్ చూసానండి. పాకిస్తానీ జాతీయుడు సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్ట్ ఏంటి, మీరు పాకిస్తాన్ని మమ్మల్ని భయపెడతారా, మీరు ఎప్పటికీ కూడా మమ్మల్ని భయపెట్టలేరు, ఏంటి మీరు నీళ్ళు ఆపేస్తారా, మా గవర్నమెంట్ ఎప్పుడో నీళ్ళు ఆపేస్తుంది, మాకు నీళ్ళు ఇవ్వడం లేదు, నీళ్ళు లేవు, మాకు ఇప్పుడు తిండి లేక మేము చచ్చిపోతాం, ఆల్రెడీ మా గవర్నమెంట్ మాకు తిండి పెట్టడం లేదు, ఇంక మీరు మమ్మల్ని ఏం భయపెడతారు, మీరు చేయవలసిన పనులన్నీ మా గవర్నమెంట్ చేసేస్తుంది, కాబట్టి మీరు మమ్మల్ని భయపెట్టలేరు. పోనీ మమ్మల్ని యుద్ధం చేసి మా యొక్క ఇస్లామాబాద్ ని, కరాచీని తీసేసుకుంటారా, మీరు తీసుకున్న 5 రోజులకే తిరిగి ఇచ్చేస్తారు, లేదా గతంలో ఇచ్చేసాం, లేదా మమ్మల్ని భరించలేక మీరే ఇచ్చేస్తారు. చూడండి, అంటే అలాంటి సిచ్యువేషన్ ఉంది అక్కడ. అంటే వాళ్ళ ప్రభుత్వం మీద వాళ్ళకే నమ్మకం లేదండి. మనం వీఆర్ ఇన్ బెటర్ ఆఫ్. ఇన్ఫ్యాక్ట్ పాకిస్తాన్లో కనుక దే విల్ బి వెరీ హ్యాపీ అండి. మిమ్మల్ని తీసుకొచ్చి మా భారతదేశంలో కలిపేసుకుంటామంటే వాళ్ళు చాలా ఆనందపడతారు. ఎందుకంటే మనం కలిపేసుకున్న తర్వాత వాళ్ళని సెకండరీ గ్రేడ్ సిటిజన్స్ కింద చూడం కదా, ఆ ప్రాంతాలను డెవలప్ చేస్తాం, రోడ్లు వేస్తాం, పరిశ్రమలు నిర్మిస్తాం, పాకిస్తాన్ యొక్క ఒక రాష్ట్రంగా ప్రకటించి దాన్ని అభివృద్ధి చేస్తాం. ఇప్పుడు పాకిస్తానీ జాతీయుడికి కనుక ఒక ఆప్షన్ ఇచ్చి నువ్వు పాకిస్తాన్లో ఉంటావా భారతదేశంలో ఉంటావా అంటే వాళ్ళు భారతదేశంలోనే ఉంటారండి. కారణం ఏంటి అంటే వాళ్ళకి వైద్యం చేయించుకోవాలంటే భారతదేశం రావాలి, వాళ్ళ బంధువులు కలవాలంటే భారతదేశం రావాలి, వాళ్ళు డెవలప్ కావాలంటే భారతదేశం వైపు చూడాలండి. వాళ్ళు నిజంగా వాళ్ళ మనసులో, నేను ఈ రోజు చెప్తున్నానండి, వాళ్ళు పాకిస్తాన్లో ఉండడం కన్నా భారతదేశం వచ్చేయడం చాలా మంచిది. అంటే భారతదేశం కలిపేసుకోవాలి దాన్ని. ఆ మత పిచ్చి అనేది కానీ ఆ ఒక్కటి లేకపోతే సో ఖచ్చితంగా ఒకవేళ పాకిస్తాన్ ఇండియాలో కలిస్తే పాకిస్తాన్ అనేది బాగా డెవలప్ అవుతుందండి. అందుకు ఉదాహరణ ఇప్పుడు పాకిస్తాన్ ఇక్కడి నుంచి మీరు విడిచి వెళ్ళిపోండి అని అంటుంటే లాస్ట్ 2-3 డేస్ నుంచి ఏమంటారు, వెళ్ళము, ఉంటాము, ఇక్కడే ఉంటాము అని చెప్తున్నారు. మేము వెళ్ళం బాబోయ్ అంటున్నారు. నిన్న ఒక ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు లక్ష్మీనారాయణ సారు, జేడి లక్ష్మీనారాయణ సారు ఒక పర్సనల్ అనుభవం షేర్ చేసుకున్నారండి. ఏంటి అంటే ఆయన ఎస్పీగా ఉన్నప్పుడు ఈ షార్ట్ టర్మ్ వీసా మీద 15 రోజుల కన్నా వస్తారు. జిల్లా ఎస్పీకి ఒక 1 వీక్ దాన్ని ఎక్స్టెండ్ చేసేటువంటి పవర్ ఉంటుందండి. వాళ్ళు రిక్వెస్ట్లు తీసుకుని వచ్చారు, ఇంకొక వారం రోజులు మాకు ఎక్స్టెండ్ చేయండి అంటే ఆయన అడిగారంట ఒకరిద్దరిని, ఏమనంటే మీరు మీ దేశంకి వెళ్ళిన తర్వాత భారతదేశం ఇలాంటి దేశము ఇది అది అని చెప్పి మమ్మల్ని తిడతారు, ఇక్కడికి వచ్చిన తర్వాత మా దేశం వదిలి వెళ్ళనంటున్నారు, మీకు ఎందుకు ఇవ్వాలి అంటే సాబ్ హమ్తో పైలే కభీ ఇతనా లిబర్టీ దేఖా నయ్యే, స్వేచ్ఛ అంటే ఇలా ఉంటుందని మన భారతదేశం వచ్చిన తర్వాత తెలిసింది, ఇంకొక వారం రోజులు ఈ స్వేచ్ఛను అనుభవించనివ్వండి, మా ప్రభుత్వాలు ఆర్మీ ఆ యొక్క ఉగ్రవాదులు పెట్టేటువంటి టార్చర్ మేము భరించలేకపోతున్నాం, స్వేచ్ఛ అంటే జీవితం అంటే ఎలా ఉంటుందో మేము భారతదేశం వచ్చి చూసాం, ఒక్క వారం రోజులు మమ్మల్ని బతకనివ్వండి, ప్రశాంత వాతావరణం ఎంజాయ్ చేయండి. చూడండి అలాంటి పరిస్థితులు ఉన్నాయండి. ఈ రోజు నేను చెప్తున్నాను, నిజంగా చెప్పాలి అంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి పౌరులందరికీ కూడా ఒక కొల్ల ఆఫరు ఏంటి అంటే భారతదేశానికి పాకిస్తాన్ని ఇచ్చేయండి, ఇచ్చేస్తే గనక మేము కూడా అభివృద్ధి చెందుతాం అనేటువంటి భావనలు కలిగి ఉన్నారు. కాబట్టి వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు భారతదేశంలో కలిపేయడానికి వాళ్ళు సహకరించాలి. సో అఖండ భారత్గా ఉన్నప్పుడు అందరూ ఎంత ప్రశాంతంగా ఉన్నారు, చాలా ప్రశాంతంగా ఉన్నామండి. ఈ రోజు పాకిస్తాన్లో పేదరికం ఉంది, నిరుద్యోగం ఉంది. అలాగే ఒక రకంగా చెప్పాలంటే భారతదేశము 1950-60 సంవత్సరాల్లో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఈరోజు పాకిస్తాన్ ఆల్రెడీ ఇంటర్నల్ సమస్యలతో వాళ్ళు బాధపడుతున్నారు, అనేక సమస్యలతో వాళ్ళు బాధపడుతున్నారు. మరి ఆ సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఇంకా యుద్ధం ఏం చేస్తారండి వాళ్ళు? సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్, అక్కడ కాశ్మీర్లో వర్క్ చేసినటువంటి మేజర్ శ్రీనివాసరావు గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా ఇది ఒక పెద్ద వెపన్ లాంటిది. సో పాకిస్తాన్ని ఏమైనా చేయగలం అనడానికి ఇది ఒక చక్కటి ఎగ్జాంపుల్ అని ఆయన అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్.